హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. 6100 పోస్టులతో డిఎస్సి వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6100 పోస్టులతో డిఎస్సి వినండి. షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 2280, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే 2299, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి చూసుకుంటే 1264, పీజీటీ సంబంధించి చూసుకుంటే 215, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే 42 అయితే ఉన్నాయి. చూడండి, ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. టోటల్గా చూసుకుంటే 6100 పోస్టులతో డిఎస్సి. నేడు టెట్ నిన్న డిఎస్సికి నోటిఫికేషన్లు అయితే జారీ. వినండి, ఈరోజు వచ్చిన తాజా అప్డేట్ న్యూస్. నోటిఫికేషన్ అనేది నేడే టెట్ అనేది వచ్చేసింది. నిన్న డిఎస్సి నోటిఫికేషన్ అనేది జారీ. చూడండి, ఎవరెవరు డిఎస్సికి ప్రిపేర్ అవుతుండో తప్పనిసరిగా ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. చూడండి, అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ. 27 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్షలు, మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు, మార్చి 14న టెట్, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు. 2 పరీక్షలకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించనున్నారు. విధానంలో నిర్వహణ ఏప్రిల్ చివరి. చూడండి, ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియ అయితే పూర్తి. సాక్షి అమరావతిలో ఆర్టికల్ అయితే వచ్చింది. చూడండి, రాష్ట్రంలో బీఈడి, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది. మొత్తం చూసుకుంటే 6100 పోస్టుల భర్తీకి డిఎస్సి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి 2280 సెకండరీ గ్రేడ్ టీచర్లు, హెచ్జిటి 2299, స్కూల్ అసిస్టెంటు, ఎస్ఏ 1264, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు, టీజీటీ 215, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పీజీటీ 42, ప్రిన్సిపల్ పోస్టులు అయితే ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్తో పాటు డిఎస్సి 2024 నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం అయితే షెడ్యూల్ అయితే ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. చూడండి, డిఎస్సి నోటిఫికేషను ఈ నెల 12న ఇవ్వనుంది. టెట్ డిఎస్సి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ వచ్చి ఈ ద్వారా అనేది మీరు అనేది చూసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరెవరు డిఎస్సికి ప్రిపేర్ అవుతుండ్రో ఈ సైట్లో అనేది దరఖాస్తు అనేది చేసుకోవాలి. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు ఆ డిస్క్రిప్షన్లో ఓపెన్ చేసి ఈ సైట్ అనేది ఓపెన్ చేసి మీరు అనేది అప్లై అనేది చేసుకోండి. చూడండి, ఈ వెబ్సైట్లో అనేది చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చూసుకుంటే ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలను అయితే వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలను ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతామని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి మిగతా 15 పేజీలు అయితే ఉంది. చూడండి, ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, సపోర్ట్ అయితే చేయండి. చూడండి, తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే 6100 పోస్టులతో డిఎస్సి వినండి. మొదటి పేజీ తర్వాత చూసుకుంటే పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడి, డిఈడి పూర్తి చేసిన వారికి గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్లుగా అయితే చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ
కమిషనర్లో సంబంధించి చూసుకుంటే ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను సైతం ఏర్పాటైతే చేస్తున్నట్లుగా వివరించారు. వివిధ విద్యా సంస్థల పరిధిలో సంబంధించి చూసుకుంటే 6,100 పోస్టులు చూడండి. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం చూసుకుంటే 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహిస్తున్నట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ అయితే తెలిపారు. జిల్లా మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషను, ఏపీ మోడల్ స్కూలు, ఏపీ గురుకుల విద్యాలయాల్లో సంబంధించి చూసుకుంటే సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆశ్రమం, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను అయితే భర్తీ చేస్తామని చెప్పారు. చూడండి, తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యారంగంలో చూసుకుంటే అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తైతే చేశారు. ఈ 5 ఏళ్లలో విద్యపై 73,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా వివరించారు. రాష్ట్రంలో పేదింటి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్తును అందుకుంటారేమో సీఎం వైఎస్ జగన్కు బాగా తెలుసునని చెప్పారు. అందుకే ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ టోఫెల్ను అందుబాటులోకి అయితే తెచ్చారన్నారు. చూడండి, ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. కొద్ది రోజుల క్రితం ఇంటర్నేషనల్ బాగా లాడిమెట్ ఐబీ సంస్థల ఒప్పందం కూడా అయితే చేసుకున్నామని అయితే గుర్తు చేశారు. విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం వినండి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ అయితే తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల విద్యా సంవత్సరం మధ్యలో చూసుకుంటే రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య అయితే తలెత్తుతోందన్నారు. కొత్త వారికి నియమించిన విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతుందని అయితే వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్లుగా చూసుకుంటే గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్య ఉపాధ్యాయ రిటైర్ అయితే ఆ విద్యా సంవత్సరం మొత్తం వారిని కొనసాగించే యోచన అయితే చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని అయితే చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధి విధానాలు అయితే ప్రకటిస్తామన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో చూసుకుంటే పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చూసుకుంటే చూడండి, మాట్లాడుతూ ఏపీ టెట్, డిఎస్సి పరీక్షలు రెండింటినీ అయితే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి సిబిటి నిర్వహిస్తామని అయితే స్పష్టమైతే చేశారు. రోజుకు 2 సెక్షన్లు నిర్వహిస్తామన్నారు. మొదటి సెక్షన్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, రెండో సెక్షన్ చూసుకుంటే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు అయితే ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాలు ఎంపిక చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను అయితే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, బలంపురంలో ఏర్పాటైతే చేస్తామన్నారు. డిఎస్సి రాయాలనుకునే జనరల్ అభ్యర్థులు 44 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 49 ఏళ్ళు వయోపరిమితి అయితే ఉంటుందని అయితే చెప్పారు. ఈసారి డిఎస్సి ఎంపికైన ఉపాధ్యాయులు 4 దశల్లో ఇంటర్నేషనల్ బ్యాకలాట్మెంట్, ఐబీ టెక్నాలజీ ట్రైనింగు, టోఫెల్ బోధన సామర్థ్యంలో శిక్షణ ఉంటుందని అయితే తెలిపారు. ఇందులో సర్టిఫికేట్స్ సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తున్నామని అయితే వెల్లడించారు. ఈ సమావేశంలో చూసుకుంటే ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఈ భాస్కర్, విద్యాశాఖ జేఈడి మేరీ చంద్రిక, నోల్వ రామలింగం, డాక్టర్ ప్రతాప్ రెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారు. చూడండి, ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. ఉమ్మడి 13 జిల్లాల్లో చూసుకుంటే విభాగాల వారీగా ఖాళీల వివరాలు అయితే ఇలా ఉన్నాయి. చూడండి, హెచ్జిటి
ఎస్ఏ టీజీటీ మొత్తం ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ ఏ జిల్లాకు సంబంధించి 13 జిల్లాలకు సంబంధించి అయితే చూడండి. ప్రతి ఒక్కరూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు. ఇది ఉమ్మడి 13 జిల్లాల విభాగాల వారిగా ఖాళీలు ఇలా ఉన్నాయి చూడండి. ఏపీ టెట్ డిఎస్సి 2024 షెడ్యూల్ ఇలా అయితే ఉన్నాయి చూడండి. నోటిఫికేషన్ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి చూసుకుంటే ఫిబ్రవరి 8 నోటిఫికేషన్, డిఎస్సికి సంబంధించి చూసుకుంటే 12. ఆన్లైన్ ఫీజు చెల్లింపు వచ్చి ఫిబ్రవరి 17 వరకు, డిఎస్సి చూసుకుంటే 21 వరకు. దరఖాస్తు ప్రక్రియ వచ్చి ఫిబ్రవరి 18 వరకు, డిఎస్సి చూసుకుంటే 22 వరకు. ఆన్లైన్ నమూనా పరీక్ష వచ్చి ఫిబ్రవరి 19, డిఎస్సికి సంబంధించి చూసుకుంటే 24. హాల్ టికెట్లకు సంబంధించి చూసుకుంటే ఫిబ్రవరి 23, డిఎస్సి సంబంధించి చూసుకుంటే మార్చ్ 5 నుంచి. పరీక్ష నిర్వహణ ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 9 వరకు టెట్. అదే కాకుండా డిఎస్సి సంబంధించి చూసుకుంటే మార్చ్ 15 నుంచి 30 వరకు. ప్రాథమిక కీ చూసుకుంటే మార్చ్ 10 టెట్కి సంబంధించి. డిఎస్సికి సంబంధించి చూసుకుంటే 31. తుది కీ వచ్చి మార్చ్ 13 టెట్. డిఎస్సి వచ్చి ఏప్రిల్ 2. ఫలితాల ప్రకటన వచ్చి మార్చ్ 14. ఏపీ టెట్ వచ్చి ఏప్రిల్ 7 డిఎస్సి ఫలితాలు అనేవి. ఇది షెడ్యూల్ వివరాలు. అయితే ఏపీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. ఎవరెవరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఎవరెవరు ఫాలో అవుతుందో సపోర్ట్ అయితే చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.